వెల్కమ్ టు ట్రీ మీడియా. నా పేరు రాణి అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా ట్రీ మీడియాకి చాలా ఆనందంగా ఉందండి. సంతోషం తల్లి, నాకు కూడా సంతోషంగా ఉంది. అమ్మ, మొదట మనం మాట్లాడుకుంటే మీరు ఎన్నో అన్నమాచార్య కీర్తనలు పాడారు. మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసింది అన్నమాచార్యుల కీర్తనల నుండి. సో మీ అనుభూతి, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ అనుభవాలు కొన్ని మాతో పంచుకోగలుగుతారా? నేను భగవంతుడు నన్ను ఈ పని చెయ్యమంటున్నాడు అని మొదలుపెట్టిన కార్యక్రమం తల్లి. అంటే నేను తొలుత ఇంకేమి చెయ్యను, స్వామి నన్ను ఇది కోరమంటున్నాడు కాబట్టి ఇదే చేస్తాను అనే ఒక ఆలోచనతో ప్రారంభించాను. కానీ ఇప్పుడు నా భావన ఎలా ఉందంటే, స్వామి నా మీద అపారమైన దయతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని నేను భావిస్తున్నాను తల్లి. అప్పట్లో సినిమా పాటలు పాడను, ఇంకా సినిమా అవకాశాలు వచ్చినా నేను తీసుకోను, కేవలం అన్నమాచార్య కీర్తనలే పాడతాను అని నిర్ణయం తీసుకున్నాను. ఏదో ఆ క్షణంలో నేనేదో వదిలేస్తున్నాను, నేను త్యాగం చేస్తున్నాననే భావన కొంత ఉండింది. కానీ ఇప్పుడు స్వామి నాకు పెద్ద అవకాశం ఇచ్చాడు, స్వామి నన్ను నడిపించాడు ఈ మార్గంలో అనే భావన నాకు అణువణువున నిండిపోయింది తల్లి. అది నేను చాలా ఛానల్స్లో చెప్పాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను కారణం ఏంటని. అదేంటంటే, నాకు తొలిసారి ఈ ఆర్డర్ వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను ప్రత్యేకమైన కళాకారిణిగా అన్నమాచార్య కీర్తనల ప్రచారం కోసమే నియమిస్తూ పంపించారు. అది చూసి నేను ఒక రకంగా ఆనందపడినా, ఒక రకంగా బాధపడ్డాను. ఎందుకంటే నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్గా ట్రై చేద్దామన్న ఆలోచనలో ఉన్నదాన్ని. స్వామి ఇది కోరుతున్నాడు, ఎలాగబ్బా ఆయనను నిరాకరించి నేను పోగలనా సినిమా పరిశ్రమకి అని ఒక ఆలోచన ఉంది. కానీ నాకు మొదటి నుండి కూడా, బాల్యం నుండి కూడా భగవద్భక్తి, వైరాగ్యం ఇవన్నీ ఉన్నాయి. ఎందుచేతనో మధ్యలో స్నేహితుల ప్రోద్బలం కావచ్చు, లెక్చరర్స్ అప్రిసియేషన్ ప్రోద్బలం కావచ్చు, శ్రోతల ప్రోద్బలం కావచ్చు, అదొకటి ఏర్పడిపోయింది. అందున నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చక్కటి అభిమానం ఉండేది. ఆయన పాడి ఈ యూనివర్సిటీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు కాబట్టి, మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్గా అంత పేరు తెచ్చుకున్నాడు కాబట్టి నేను కూడా పాడాలి అని నేను జూనియర్ ఇంటర్మీడియట్లో పాడడం, పేరు తెచ్చుకోవడం, ప్రైజ్ తెచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి. తర్వాత గూడూరు కాంపిటీషన్లో ఆయన చేతుల మీదుగానే సినిమా సంగీతానికి, లలిత సంగీతానికి ప్రథమ బహుమతులు నేను తీసుకోవడం జరిగింది. ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ రాజేశ్వరరావు గారు కానివ్వండి, చాలా పేరు మోసిన పెంద్యాల గారు, రమేష్ నాయుడు గారు, వీళ్ళందరూ ప్రోత్సహించడం మూలన మైండ్లో ఒక సెట్ ఏర్పడింది, నేను ప్లేబ్యాక్ సింగర్గా ట్రై చేయాలి అని. కానీ ఆ ఆర్డర్ని పట్టుకొని నేను ఒక దాదాపుగా 7 రోజులో 10 రోజులో కపిల తీర్థంలోని నమ్మాళ్ళవారి టెంపుల్లో ధ్యానంలో కూర్చున్నాను. అంటే నేను అన్నమాచార్య కీర్తనలన్నీ అధ్యయనం చేయబట్టి నాకు ఒక సంస్కారం అలవడింది. ఏమనంటే, వెంకటేశ్వర స్వామి వస్తారు ఏదో రూపంలో, నాకు ఆయన సందేశం ఇస్తాడు, నువ్వు ఇదే పాటలు పాడాలి, అన్నమాచార్య కీర్తనలు ఇంకేం కాదు, ఇంకేం పాడకూడదని చెప్తాడు అనే నమ్మకంతో నేను కూర్చున్నాను అన్నమాట. అలా ఎవరు రాలేదు. కానీ అది ఎన్నో రోజు నాకు గుర్తులేదు. కానీ నాకు ఒక తీవ్ర సంకల్పం వచ్చింది. ఏమనంటే, నేను అన్నమాచార్య తత్వ ప్రచారానికే పనిచేస్తాను, ఇంకేమీ నేను చెయ్యను, అవే పాడతాను, ఇంకేం పాడను అని ఒక తీవ్ర సంకల్పం లోపల నుండి వస్తుంది అన్నమాట. అది చాయిస్ చేయడం కాదు,
అంటే ఇప్పుడు మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా అంటే అలా లేదండి నేను కాఫీ తాగుతాను లేదా టీ తాగుతానని చెప్పడం లాంటిది కాదు. నాకు అది ఒక అనుభూతిగా వచ్చిందనమాట. ఆ దివ్యానుభూతి ఇన్ని ఏళ్ళు 78 నుండి ఈనాటి దాకా అన్నమాచార్య తత్వ ప్రచారానికే అంకితమై నేను పాడడం కానీ పాడించడం కానీ నేర్పడం కానీ నేర్చుకోవడం కానీ ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం కానీ ఇదివరకు నిర్వహించడం కానీ ఎక్కడ బ్రేక్ లేకుండా ఇన్ని ఏళ్ళు చేస్తూ వచ్చాను. అంటే నాకెవరో జీతం ఇవ్వరు దీనికి. ఇదివరకు టీటీడీలో పనిచేశాను 78 నుండి 82 దాకా. ఆ తర్వాత నేను కొన్ని కారణాంతరాల వల్ల రావడం ఈ తత్వ ప్రచారానికి అన్నమాచార్య భావనా వాహినిని 83లో స్థాపించి కృషి చేయడం జరిగింది. నాకు ఏ రకమైన ఆధారం లేదు, ఏ రకమైన సపోర్ట్ లేదు. అయినా కూడా అప్పట్లో నేను ప్రారంభించి స్వామి నువ్వు ఎలా చేయించుకుంటావో చేయించుకొని మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇందులో కన్నీళ్ళు కడగండ్లు లేవంటే అవే ఎక్కువ ఉన్నాయి. విమర్శలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, అభిమానాలు, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ నిలదొక్కుని స్వార్థపూరితంగా మనుషులు చేసే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. వాటన్నింటినీ నిలదొక్కుని స్వామి అనుగ్రహంతో నేను చేసిన ఈ ప్రయాణం చాలా మహిమాన్వితమైనది, చాలా అనుభూతులతో కూడుకున్నది. స్వామి నా చేయి పట్టి నడిపిస్తున్నాడన్న అనుభూతి నాకు ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు. ఎప్పుడైనా ఒక చిన్న రిగ్రెట్ లాగా అనిపించిందా ఇంత స్థాయికి వచ్చి? అరే నేను ప్లేబ్యాక్ సింగర్గా ఉండుంటే బాగుండు, అన్నమాచార్యుల కీర్తనకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ దేవుడే నాకు ఇలా పాటలు పాడాలి అని చెప్పినట్టుగా, ప్రత్యక్షంగా చెప్పినట్టుగా నేను ఇంతగా పాడాను. సో ఇందులో మీకు ఎప్పుడైనా అసంతృప్తి కానీ, లేకపోతే ఇంకా ఏదో పెండింగ్ ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొంచెం కొద్దిగా వర్క్స్ ఉన్నాయి దీంట్లో, పెండింగ్ వర్క్స్ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఇంకా అలా ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా కాదు, ఎప్పుడు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నేను ఆ అసంతృప్తికి గురై స్వామి పట్ల ఒక రకమైన కంప్లైంట్ చేయడం కానీ ఇవేం లేవు. నీ ఇష్టం స్వామి, నా చేత చేయించు. ఎన్నెన్నో ఐడియాస్ తోటి నేను చాలా ఉత్సాహంగా ఇది చెయ్యాలి అనుకుంటే అసూయ దాని మీద చల్లనీళ్ళు చల్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాలిటిక్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చిన్నతనంలో ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బాధ కలుగుతుంది కానీ వెంబడే స్వామి స్మరణంతో నేను అధిగమిస్తున్నాను తల్లి. దాన్ని బాధ కలుగుతుంది, అయ్యో నేను ఇది చేయలేకపోయాను అని బాధ కలుగుతుంది. కానీ వెంబడే స్వామి స్మరణలో సంకీర్తనలో ఉపశమనం పొంది నేను చెయ్యాలనుకున్నది స్వామి చేయించాడు. నేనేది చేస్తే బాగుంటుందో చేయించాడు ఆల్రెడీ. ఇంకా ఏది చేసినా దానికి సపోర్టింగ్గా జరిగే పనే కానీ వేరేదేం లేదు. కానీ ఐడియాస్ మటుకు నాకు బోల్డన్ని ఉన్నాయి, కొత్తవి సృజనాత్మకంగా చేయగలిగినవి చాలా ఉన్నాయి. అలా చేయాలనుకున్నది ఒకటి సీరియల్. నేను సీరియల్ చేయాలని 108 ఎపిసోడ్లు ప్రిపేర్ అయ్యాను. కానీ కారణాంతరాల వల్ల కొన్ని 6 ఎపిసోడ్లు చేయగలిగాను. అది ఎలా చేయగలిగాను చెప్పనా? చెప్పండి. ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు నన్ను కార్యక్రమానికి పిలిచారు. పిలిస్తే నేను వాళ్ళని కోరింది ఏమంటే, నాకెంత ఇస్తావు అన్న దానికన్నా నేను అడగలేదు. ఆయన జైపాల్ రెడ్డి గారని అప్పట్లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండేవారు.
వారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారా కార్యక్రమానికి అని పిలిచాను. ఓకే. నాకు ఒక ఎయిమ్ ఉంది అట్లా అడగడంలో. పిలిచారు వాళ్ళు. అమ్మ ఆయన చాలా బిజీగా ఉన్నారు, మీ పాట ఒకటి విని బోకే ఇచ్చి వెళ్ళిపోతారంట అని చెప్పారు. ఓకే అన్నాను. ఏం చేయగలుగుతాం, ఆయన వచ్చారు, విన్నారు ఒక పాట, అనుకున్న ప్రకారంగానే వేదిక మీదకి వచ్చి నాకు బోకే ఇచ్చారు, అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటే మళ్ళీ కూర్చున్నారు అక్కడ. ఆద్యంతము విన్నారు ఇష్టంగా. వింటే నేను అది క్యూగా తీసుకుని, సార్ నాకు ఇట్లా సీరియల్ తీయాలని ఉంది, మీరు నాకు ప్రోత్సాహం ఇస్తే యావత్ ప్రపంచానికి అన్నమాచార్య సందేశాన్ని అందించాలని ఉంది, ఆ సందేశం కూడా రామకృష్ణ అని కళ్ళు మూసుకుని పాడుకోండి అని మాత్రమే కాదు, విశ్వశాంతికి, యూనివర్సల్ బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వానికి ఉపయోగపడే సందేశం ఆయన ఇచ్చాడు. ప్రేమ, శాంతి, దయ ఇలాంటివి ఇచ్చాడు. నేను చెప్పగలుగుతానండి అని అంటే, ప్రోగ్రాం అంతా అయ్యాక ఆయన మమ్మల్ని మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించి ఇంటికి, నువ్వు ఒక లెటర్ రాసి అమ్మా ఇలా కావాలని అంటే, 108 ఎపిసోడ్లకు రాయనా అంటే, వద్దు 27 ఎపిసోడ్లకి రాయి అన్నారు. సరే 27 మళ్ళీ నువ్వు చెయ్యొచ్చు, ముందు 27 రాయనంటే 27కు రాశాను. రాసిన తర్వాత ఆయన ఆ లెటరు దూరదర్శన్ ప్రసార భారతికి పంపించారు. అప్పట్లో కేఎస్ శర్మ గారు ఉన్నారు, ప్రసార భారతికి ఎగ్జిక్యూటివ్గా, డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆయన మరుసటి రోజు, అమ్మ ఇలా 27 అని రాశారు, కమిషన్ సీరియల్ ఇస్తాం మీకు, 6 ఎపిసోడ్లే దానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ చేయొచ్చు, మొదటి విడతగా 6 ఇస్తాము అని. మా ఆయన ఒప్పుకోన్నారు. సరే అని నేను నా జీవితంలో అంత సులభంగా సాధించిన ఆర్డర్, ఏకైక ఆర్డర్ అది తీసుకుని వచ్చి ఒక 6 ఎపిసోడ్లు చేయగలిగానమ్మా స్వామి ఆశీర్వాదాలతో. చక్కగా వచ్చింది ఇతివృత్తం. అలాంటి ఒకటి, అలాంటివి చాలా పుట్టలుగా ఐడియాలు వస్తుంటాయి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. నాకు వనరుల కొరత, మానవ వనరుల కొరత కూడా ఉంది, సరిగ్గా పని చేసి ముందుకెళ్దామంటే. అలాంటివి ఉన్నప్పుడు నేను ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ క్రియేటివ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ కానీ మీరిచ్చే సందేశం ఏంటిది చెప్తారా? చాలా చాలా టాలెంటెడ్ వాళ్ళు వస్తున్నారమ్మా, పాడుతున్న వాళ్ళు. మనం రియాలిటీ షోస్ చూసినా, టీవీలో చూసినా అద్భుతమైన ప్రతిభ ఉన్న గాయని గాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కేవలం గ్లామర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, సమాజం చాలా దారుణమైపోతుంది. అవునండి. ఇలాగా మనం వివాహ వ్యవస్థను చూస్తే ఎవరు కలిసి ఉండలేకపోతున్నారు. ఏ పద్ధతిలో మనం ఆలోచన చేసిన సమాజం పట్ల, స్త్రీల పట్ల జరిగే అఘాయిత్యాలు రోజు రోజుకు పెచ్చుపెరిగిపోతున్నాయి. అవునా? తర్వాత స్నేహాలు గమనించండి. స్నేహం కోసం ఉండదు. నేను ప్రాణం ఇచ్చేది స్నేహం, కానీ ప్రాణాలు తీసుకుంటోంది అది కదా, రక్షకులే భక్షిస్తున్నారు. అలాంటి సమయంలో సంగీతం చాలా 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 ప్రభావవంతమైన కళ, ప్రభావం చేయగలిగిన కళ, ఒక మెడిసిన్ లాంటిది. దాని ద్వారా మనం సమాజంలో ఎలాంటి మార్పు తేగలము అని వాళ్ళు ఆలోచించడం, లేదా ఏవో విచిత్రమైన వేషధారణ చేసుకొని పాడడం కాకుండా, అవునండి, చౌకబారు ఆకర్షణకు లోను కాకుండా ఒక దివ్యత్వంతో, ఒక వ్యక్తిత్వంతో, ఒక ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో
తన కళను రాణింపజేసుకోవాలి వాళ్ళు అని నేను కోరుతున్నాను. సమాజానికి ఉపకరించే కార్యక్రమాలు వాళ్ళు చెయ్యాలి అని నేను వారిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చక్కటి ప్రతిభావంతులు వాళ్ళు. నరాల మీద ప్లే చేసి వాళ్ళని దిగజార్చడం కాకుండా వాళ్ళను పైకి తీసుకెళ్ళాలి, మంచి విలువల వైపు తీసుకెళ్ళాలి అని నేను కోరుతున్నాను. ఇంకా అభివృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ అంటే ఆహారంలో, అలవాట్లలో, నడవడికలో అన్నింటిలో క్రమశిక్షణ ఉంటే 10 కాలాల పాటు వాళ్ళు పాడడానికి కానీ చక్కగా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు సంసిద్ధత చూపడం కానీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ 2 సందేశాలు వాళ్ళు గ్రహించగలిగితే చాలా సంతోషం. ఇంకోటి ఏమంటే ఈ సందేశం చాలా చాలా సున్నితమైంది. నేను వింటున్నది వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోతే, శీలం కోల్పోతే చాలా అవకాశాలు వస్తాయి అని మరి ఒక విషయం జరుగుతోంది. అది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ ప్రతిభ మీద ఆధారపడి ప్రతిభ ప్రదర్శించి అవకాశాలు తెచ్చుకోవాలే తప్ప గుణం పోగొట్టుకుని కాదు, తర్వాత ఆత్మగౌరవం పోగొట్టుకుని కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఓకే అమ్మ. అమ్మ ఇంకోటి, ఇప్పుడు స్త్రీలు ఎంతో ఫైట్ చేసి మాకు సమాన హక్కులు కావాలి అని కోరుకొని ఇప్పుడు మెన్తో సమానంగా మాకు అన్ని హక్కులు కావాలని వాళ్ళు సంపాదించుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈక్వలే, ఉమెన్ మెన్ దే ఆర్ ఈక్వల్. అలా కాకుండా ఇప్పుడు ఆ లిమిట్స్ దాటేసి ప్రతి ఒక్క మ్యారేజ్ కానీ విడాకుల వైపు వితిన్ సెకండ్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ టైంలో విడాకుల వైపు కానీ ఈ స్త్రీలు వాళ్ళ లిమిట్స్ దాటేసి అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మేము కూడా మగాళ్ళతో సమానం, ఓకే మగాళ్ళతో సమానమే ఒప్పుకుంటాం, కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అది మన సమాజానికి కూడా చాలా తప్పుదారిని పట్టిస్తుంది కదా. దాని గురించి మీరు ఏం సందేశం ఇస్తారు? స్త్రీ పురుషుడితో సమానం కాదు, పురుషుడి కన్నా అధికం కాబట్టి తాను కొంత సంయమనం పాటించి నేను సమాజాన్ని నడిపే బాధ్యత నా భుజస్కంధాలపైన ఉంది, ఈ వివాహ వ్యవస్థను కాపాడే బాధ్యత నా పైన ఉంది, పిల్లలను పెంచే బాధ్యత నా పైన ఉంది, కుటుంబాన్నంతా పోషించే బాధ్యత నా పైన ఉంది. అట్లా ఆలోచించగలిగిన స్త్రీ సమాజానికి చాలా అవసరం తల్లి. పురుషులతో సమానం అంటే ఎట్లా సమానం అవుతాం మనం? వాళ్ళు ఫైట్ చేసి నేను కూడా ఫైట్ చేస్తానని, వాళ్ళు జాబ్ చేస్తున్నారు మేము జాబ్ చేస్తాం, వాళ్ళు సంపాదిస్తున్నారు మేము సంపాదిస్తున్నాము, అది కరెక్టే. మేము సంపాదిస్తున్నాము అని అంటే నేను అనేది ఇద్దరున్నప్పుడు ఇంట్లో ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లలు ఏం కావాలి, తల్లిదండ్రులు ఏం కావాలి, ఆ పరిస్థితిని బట్టి ఎవరో ఒకరి ఇంట్లో ఉండి సమాళించుకునే ఏర్పాటు అవగాహనతో చేసుకోవాలి. కానీ సమాజం ఎట్లా రూపొందిందంటే పురుషాధిక్యతే ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు కూడా చూడండి, కీబోర్డ్ వాయించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, స్త్రీలు ఎక్కువ మంది ఉండరు, పురుషులే ఉంటారు అందరూ. తబలా వాయించే వాళ్ళు పురుషులే ఉంటారు. నాదస్వరం స్త్రీలు వాయిస్తున్నారు అని ఒక ప్రత్యేకంగా చూస్తారు వాళ్ళని. అట్లా ఎంత కామన్గా జెంట్స్ ఉన్నారో అంత కామన్గా విమెన్ లేరు. కానీ ఇప్పుడిప్పుడు ఒకళ్ళిద్దరు వస్తున్నారు ముందుకు. కానీ అలా అవకాశం అందిపుచ్చుకోవడంలో సరిసమానంగా ఉండొచ్చు. కానీ అన్ని విషయాల్లో ఇప్పుడు ఒక బాధ్యత వహించడంలో
ఒక పురుషుడు నిలబడితే ధీటుగా నువ్వెంత అనే స్థితికి చేరి స్త్రీ నేను నీకు ఈక్వలే అని మాట్లాడడం కాదు. ఆ సంస్కారం అర్థం చేసుకొని స్త్రీకి సముచితమైన స్థానం ఇవ్వవలసిన బాధ్యత పురుషుడి మీద కూడా ఉంది. రోజు తాగి వచ్చి కొట్టి నాకు అధికారం ఉంది, నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీవి అని చెప్పేవాడు మగవాడే కాదండి నా దృష్టిలో. అది సరి సమానత, అది స్త్రీ ఒగ్గి ఉండాలి దానికి అని ఆశించడం పరమనేరం. అట్లా కాదు. పురుషుడు స్త్రీలు అవగాహనతో, పరస్పర అవగాహనతో ఒకళ్ళనొకళ్ళు ఎక్కడ నేను తగ్గుతాను, ఎక్కడ నువ్వు లీడ్ తీసుకుంటావు, ఎక్కడ నువ్వు లీడ్ తీసుకుంటావు, ఎక్కడ నేను తగ్గుతాను అని ఇద్దరు మాట్లాడుకుని ఒక అందమైన ప్రపంచం క్రియేట్ చేసుకుంటే సమాజం మొత్తం ఒక బృందావనం లాగా తయారవుతుంది తల్లి. అట్లా కాకుండా నేనే గొప్ప, నేనే పురుషుణ్ణి, నువ్వు తగ్గే ఉండాలి, నువ్వు కోట్లు సంపాదించినా సరే, నువ్వు పిల్లల్ని కన్నా సరే, నువ్వు ఇంటి పని అంతా చేసినా సరే, నేను తంతాను నువ్వు పడాలి, నేను తాగొస్తాను నువ్వు పడాలి, ఇది పురుషాధిక్యత, ఇది మేల్ షావినిజం, మేల్ షావినిస్టిక్ పిగ్స్ అంటారు వాళ్ళను. అట్లా చేయకూడదండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది, స్త్రీకి సముచిత స్థానం ఇచ్చి ఒక అనురాగమూర్తిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురిగా గౌరవించి వాళ్లకు స్థానం ఇచ్చి, సున్నితమైన దేహం ఉంటుంది స్త్రీకి, అది అర్థం చేసుకుని వాళ్ళు ఎంత పని చేయగలరో ఏం చేయగలరో గ్రహించి అందులో రాణించే విధంగా ఒక బ్రాడ్ మైండ్ని ప్రదర్శించేవాడు నిజమైన మగవాడండి. స్త్రీ కూడా అలాగే, నేను నీతో సరి సమానం, నేను తాగుతా, నేను సిగరెట్లు తాగుతా, నేను నీలాగే ప్యాంట్లు వేసుకొని తిరుగుతా. ప్యాంట్లు వేసుకోవడం తప్పు కాకపోవచ్చు అవసరానికి, కాకపోతే నీకన్నా నేనేం తక్కువ కాదు అనే ధోరణిలో వేసుకోవడం కరెక్ట్ కాదు. స్త్రీ కూడా అర్థం చేసుకోవాలి పురుషుడిని. చాలామంది ఈ మధ్య స్త్రీ నేరస్తులు కూడా బయటికి వస్తున్నారు. భర్తను చంపేసిన ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య, బిడ్డల్ని చంపేసిన తల్లి, ఆహా కలికాలం అంటే ఇది కదా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాం తల్లి. అది చాలా నేరం, స్త్రీకి చాలా అగౌరవము, అపఖ్యాతి తెచ్చే వాళ్ళంతాను, స్త్రీత్వానికే చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు వాళ్ళంతాను. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు ప్రకృతి నాశనం అయ్యే స్టేజ్ స్టార్ట్ అయిందంటారా? నేచర్ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంత ఘోరమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ నేచర్, ప్రకృతి అనేది నాశనం అయ్యే స్టేజ్ స్టార్ట్ అయిందంటారా మీరు? నాకు జ్యోతిష్యం, నిజ జ్యోతిష్యం పట్ల చాలా గౌరవం ఉంది తల్లి. ఆ జ్యోతిష్యం చెప్పగలిగిన వాళ్ళ మాటలు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని, మీనంలో శని ప్రవేశం చేసినప్పటి నుండి కూడా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయని, భూకంపాలు ఉంటాయి. మనం చూసాం మయన్మార్ చాలా దారుణమైన భూకంపం, తర్వాత సునామీలు ఉంటాయని, దావానలాలు ఉంటాయని మనం కాలిఫోర్నియాలో చూసాం. తర్వాత ఉగ్రవాదుల దాడులు, పహల్గామ్ ఉగ్రవాదుల దాడులు, తర్వాత యుద్ధాలు వస్తాయని, అది ప్రపంచ యుద్ధంగా పరిణతి చెందడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అది జరుగుతున్న విషయాలన్నీ చూస్తే అది కూడా జరుగుతుందని అనుకోవాలి మనం. నా దృష్టికి వచ్చిన ఒక విషయం ఏంటంటే, కల్కి అవతారం పుట్టిందని, పుట్టి 19 ఏళ్ళు అయిందని నాకు చెబితే ఒక మహానుభావుడు చెప్పాడు, కాశీనాథ్ మిశ్రా అని. ఆయన ఒరిస్సాలో ఉంటారు. ఆయన ఇక్కడికి అన్నమాచార్య వర్ధంతి ఉత్సవానికి
ఆహ్వానిస్తే దయతో వచ్చారు. వచ్చినప్పుడు చెప్పారు, ఏమనంటే ఇట్లా పరిస్థితులన్నీ ఇలా ఉంటాయి, అప్పుడు మనం ధర్మ మార్గాన్ని అవలంబించి ఎవరైతే కల్కి అవతారానికి శరణు చొచ్చుతారో వాళ్ళకి ఏమీ కాదమ్మా, వాళ్ళు స్వామితో కల్కి అవతారం రక్షిస్తుంది వాళ్ళని, వాళ్ళు ధర్మ మార్గంలో ఉండాలి. రెండవది కల్కి నామాన్ని జపించాలి, అలాగే భాగవత పారాయణం చేయాలి అని చెప్పారనమాట. అది మెకానికల్గా ఇప్పుడు పూజ అంటే ఎలా అయిపోయిందంటే తల్లి, గుడికి వెళ్ళడం, అందరినీ నెట్టేసుకుని వెళ్ళడం, వెళ్ళి గబగబా 4 రూపాయలంటే హుండీలో వేసడం, లేకపోతే పూజారి గారి మీద నమ్మకం ఉంటే ఆయన మోక్షం ఇప్పిస్తారని ఆయనకి ఇవ్వడము, తర్వాత ఎలాగో అలాగా హారతి ధూపదీప నైవేద్యాలు ముగించుకుని నా కర్తవ్యం ముగిసిపోయిందని వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం, వైదిక ధర్మాన్ని పాటించడం అని అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. కాదు, అది కాదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి, నీతి మార్గంలో నడవాలి, ధర్మ మార్గంలో నడవాలి. ముఖ్యంగా పరహింస చేయకూడదు, పరుల్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు నిష్కారణంగా. మన స్వార్థం గురించి వేరే వాళ్ళను కించపరచడం కానీ, మన స్వార్థం గురించి వేరే వాళ్ళ గురించి అబద్ధాలు ఆడడం కానీ, కథలు చెప్పడం కానీ చాలా దోషపూరితమవుతుంది, పాపం అవుతుంది, దోషం కాదు. ఆ పాపాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏనాటికి తప్పదన్నా. కాబట్టి అది గ్రహించి అందరూ ధర్మ మార్గంలో నడిస్తే మంచిది. ధర్మం అంటే ఏదో మనకు ప్రాక్టికల్గా కానిది చెప్తున్నారు శివరాజు అన్నట్టు కాకుండా, ధర్మం అంటే ఏంటి? ఏది చెడుపు చెయ్యదో పరులకు, ఏది మనకు హాని చేయదు, మొదట ఇతరుల హితము, తర్వాత నా హితము, అలా బ్రతకడమే ధర్మం. వేరేదేం లేదు. ఇతరులను నొప్పించకో నీ స్వార్థం కోసం. దుర్మార్గుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలో సహించకో. వాడి గురించి దృష్టికి, మంచి దృష్టికి తేవలసిన పని మన పైన బాధ్యత ఉంది. వాడిని శిక్షించవలసిన అవసరం ఉంది, తప్పు చేసిన వాడిని. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఎటువంటి వాళ్ళు సోషల్ మీడియా వచ్చాక మరి మంచి చెడ్డ తేడా లేకుండా పోయి ఎవరు పడితే వాళ్ళే నాయకులు, వాళ్ళే వినాయకులు, వాళ్ళే కథానాయికలు, వాళ్ళే గొప్ప స్టోరీ రైటర్స్ అన్నీ ఇంకా వాళ్ళే. ధర్మ మార్గం కొంచెం కష్టతరమే కానీ మంచిది, లాంగ్ రన్లో మంచిది. అమ్మ, ఇప్పుడు టీటీడీలో మీరు వర్క్ చేశారు కదా, వన్ ఆఫ్ ద ఎంప్లాయీ, ఐ థింక్ ఫస్ట్ ఎంప్లాయీయా మీరు? అంటే అన్నమాచార్య సంబంధంగా నేను మీరు ఫస్ట్. సో అప్పుడు టీటీడీ ఎలా ఉంది అంటే, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. అప్పుడున్న టీటీడీ ఇప్పుడున్న దానికి చాలా పాలిటిక్స్ జరగడం కానీ, కొండపైన ఎలాంటివైతే మనకి ఇప్పుడు మొన్ననే ఒక న్యూస్ విన్నాము, కల్తీ లడ్డు అనేసి, ఇలాంటివి ఎన్నో పొలిటికల్గా కానీ ఎన్నో కలుషితమైన మార్గాలు కానీ ఎన్నో జరుగుతున్నాయి. దానికి అంతటికి అంటే అప్పుడు ఉన్నంత ప్యూరిటీ కానీ ఇప్పుడు లేదు అలా. సో దానికి ఏమంటారు మీరు? నేను చిన్నతనంలో ఉండగా అక్కడ అపవిత్ర కార్యక్రమాలు జరగలేదు అని నేను చెప్పలేనమ్మా. అప్పుడు మాంసభక్షణ జరిగేది, అప్పుడు మద్యపానం జరిగేది, కొండ మీద కొన్ని అధికారుల దృష్టికి వచ్చేవి, వాటి గురించి చర్చ జరిగేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పవర్ఫుల్ అవ్వడంతో ప్రతి చిన్న విషయం బ్లో అప్ అయ్యి దానికి రంగులు ఈక తోక పెట్టి, నేను తప్పు చేసిన వాడి పార్టీ అనుకో,
అప్పుడు నేను దాన్ని మంచిగా పోర్ట్రే చేసి తప్పు చేసిన వాడు ఎక్స్ పార్టీ అవుతే వాడిని దుర్మార్గుడు పరమ దుర్మార్గుడని చిత్రీకరించి ఇట్లా నిజమేదో తెలుసుకోలేని స్థితికి జనాలను ఉంచుతున్నారు. అది చాలా నేరం అవుతుంది. కాకపోతే అప్పుడు ఎలా జరిగాయి, అప్పుడు జనాభా తక్కువ ఉంది, ఇంత రష్, అప్పటికే రష్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఇంకా రష్ అయిపోయింది. ఆ జనాభా పెరిగింది చాలా. పాపం ఎంత పెరిగిందో దైవభక్తి పెరిగింది. పాపం పోయి స్వామి హుండీలో వేస్తేనో స్వామి దగ్గర చెంపలు గట్టిగా కొట్టుకుంటేనో పోతుందని చాలామంది వస్తారు. చాలామంది భక్తులు వస్తారు, నిజ భక్తులు వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ జరిగే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. అది జనాభా ఎక్కువ అయిపోయినప్పుడు దుర్మార్గం చేసే పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది కదా, అవదా? అవుతుంది. కాబట్టి మనకు ఎక్కువ అయింది అనే భావన కలగడం సహజమే. కాకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు మహాభక్తి ఉంది. అక్కడ ఎటువంటి దుర్మార్గాలు జరగకూడదు అన్న ఆలోచన ఉన్న వ్యక్తి నాకు తెలిసి. కానీ ఆపరేషన్గా ఏం జరుగుతుందో అనేది నేను ఓట్ చేయలేను. కానీ ఆయన అయితే సత్సంకల్పం ఉన్న మనిషి కాబట్టి ఆయన మంచి జరిగేలాగా చూస్తారు. అక్కడ ధర్మంగా సాగేలాగా చూస్తారు. 1 సంవత్సరం అయింది వచ్చి. కొన్ని విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు నేనున్నాను అన్నమాచార్య భవనవాహినికి. అక్కడ కూలీ ఏం చేస్తున్నాడో, ఆయన ఏదైనా నేరం చేస్తే నా దృష్టికి రాకపోవచ్చు, అది వచ్చేసరికి టైం పట్టచ్చు ఏం జరుగుతుందో అని. ఇలాంటి వ్యవహారాలు జరగవచ్చేమో కానీ బై అండ్ లార్జ్ ఆయన మంచి చేస్తారు అని నేను ఎదురు చూస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధంగా మంచి జరుగుతుంది అనే నమ్మకం నాకుంది. చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. స్వామి అయినా తన స్థానాన్ని తను పవిత్రంగా కాపాడుకోగలిగితే మంచి వాళ్లకు మంచి, చెడ్డ వాళ్లకు చెడు జరిగేలాగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన చెయ్యాలి. ఈ కాలంలో అందరినీ ఒకేలాగా చూస్తానని కాకుండా ఆ దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి. ఆయన చూస్తూ నిలబడి నవ్వుతో ఇలా ఉన్నాడేంటి అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ హీస్ ద బెస్ట్ జడ్జ్ కదా. కాలం ఈజ్ ద టైమ్ ఈజ్ ద బెస్ట్ జడ్జ్. అమ్మ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు అనేసి మనం చాలా నమ్ముతాము. మీరు చిన్నప్పటి నుంచి నమ్మారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ కష్టం ఉంది నాకు, స్వామి నన్ను కాపాడారు, ఈ కష్టం నుంచి గట్టెక్కిచ్చారు అని? అలాంటి ఏదన్నా ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని ఇవి నిజమేనా అనిపించే ఇలాంటి అనుభవతులు కూడా ఉన్నాయి. నేను కొన్ని చాలా చెప్పలేదు. అయితే నేను చెప్తాను ఒక విషయం. ఒకసారి నగర సంకీర్తన ప్లాన్ చేసాం. అన్నమాచార్య ఆరాధన జయంతో నాకు గుర్తులేదు. ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన తర్వాత భగవత్ సాక్షిగా నా దగ్గర వనరులు లేవు. నేను రసూల్పురా లాంటి ప్లేస్లో ఉన్నాను అన్నమాట అప్పుడు. అదిను ఇంటి ఓనరు నా మీద రెస్పెక్ట్తో అక్కడికి వచ్చి ఉండండి అమ్మా అంటే ఉన్నాను తప్ప, నాకు చాలా గడ్డు రోజులు కానీ భగవద్భక్తి అపారంగా ఉన్న రోజు. ఎట్లా చేయిస్తావు స్వామి, నేను కమిట్ అయిపోయానే, నేను అప్పు తీసుకోవడానికి కూడా ఎవరిని అడగాలి ఇప్పుడు అని అనుకుంటున్న టైంలో 94, 95 ఆ టైంలో ఒక ఆయన చాలా విచిత్ర వేషధారణలో ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి. వచ్చి శోభరాజు గారు ఉన్నారా అని అడుగుతున్నాడు. అడిగితే
వీడు నువ్వేనా 94ఏనా అది 96 వీడు చెప్తున్నాడు ఉన్నారండి కూర్చోండి అని నీళ్ళు ఏమో ఇచ్చాడు. విచిత్రంగా ఉన్నాడు అనమాట. వచ్చి నేను చూస్తే అంగారక వేసుకుంటారు చూడు కాంతారావు గారు కత్తి యుద్ధం చేసేటప్పుడు అలా అంగారక వేసుకొని వచ్చారనమాట. ఈ కాలంలో ఎవరు వేసుకుంటారు తల్లి అంగారక? కూర్చున్నాడు. ఏమండి ఇక్కడ ఇంత పెద్ద బుడిప కట్టి ఉంది, ఇంత లావు కాయలాగా ఉందన్నమాట. భయమే లేదా మీకు? భయమే లేదా అంటే విచిత్రంగా కనిపించలేదు. ఏదో దివ్యత్వం ఆవిష్కరిస్తోంది ఒక కలాపం అని నాకు అనిపించింది అప్పట్లో. చూస్తూ ఉన్నాను. ఏమిటంటే ఒక పుస్తకంలో ఏవో పిచ్చి పిచ్చిగా పాటలు రాసి తెచ్చి ఈ పాటలు మీరు పాడాలి అని ఇచ్చారు. అవి పాడే యోగ్యంగా లేవు, సెంటెన్స్లు అనమాట అవి. నేను ఒక డొనేషన్ చేయడానికి ముఖ్యంగా వచ్చాను. మీ ఎవరి పేరు రాయాలి, మీ పేరు రాయనా అని అంటే అన్నమాచార్య భావనావాహిని పేరు రాయండి అన్న. రాసి 50,000 డొనేషన్ చెక్ ఇచ్చాడనమాట. మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఆయన సరి అయిన సమాధానం చెప్పలేదు. మీకు అవసరమేమో కదా అంటే నాకుందండి, నాకు ఉంచుకొని ఇస్తున్నాను అని మటుకు చెప్పాడు. సరే నేను ఏదో ఉన్నదంతలో పలహారం పెట్టి కాఫీ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. అంతే కదా, ఆయన వెళ్ళిపోయారు. ఆ డబ్బుతో మేము నగర సంకీర్తన నిర్వహించగలిగామన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. స్వామి ప్రసాదమే పొంగలు, పచ్చడి, వడ, రవా కేసరి ఇలాంటివన్నీ, కాఫీ, టీ ఇలాంటివి ఇస్తాం అన్నమాట. ఇది సాధ్యపడింది ఆయన ఇచ్చిన డబ్బుతో. నేను అప్పుడు ఏమనుకున్నానంటే స్వామి ఈ రూపంలో వచ్చి నాకు సహాయం చేస్తున్నాడు. ఇంకేమనుకుంటాం అట్లా ఎట్లా అని అనుకుంటున్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఇస్తే అంతకన్నా వేరేదేముంటుంది. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి తల్లి నాకు. ఇక్కడ ఈ స్వామి ఏర్పడ్డాడు, గుడి కట్టాము. గుడి కట్టిన తర్వాత రవీంద్ర భారతిలో అన్నమాచార్య ఆరాధనకి నా కాన్సర్ట్ పెట్టారు. ఓకే, నేను వెళ్ళాను. ఇప్పుడు కవితా ప్రసాద్ గారని డైరెక్టర్ ఉన్నారు. అమ్మ ఇంకా టైం ఉంది లోపల కూర్చోండి అని నన్ను మా ఆయనను లోపల కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నారు. కాసేపట్లో ఎవరో ఒక ఆయన పేపర్లు పట్టుకొచ్చి ఇస్తే ఇవి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయమ్మా, ఇప్పుడే హంస అవార్డుకి 3 సెలెక్ట్ చేశారు అని 3 పేర్లు చెప్పారు. ముగ్గురు పేర్లు నాకు తెలియవు. ఏదో హస్తకళలు అలాంటివి, అంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం వలన నాకు తెలియలేదు. 3 పేర్లు చెప్పారు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది. గత ఏడాది కూడా నాకు ఇస్తామన్నారండి. గత ఏడాది నాకు హంస అవార్డు ఇస్తామన్నారు. కల్చరల్ అఫైర్స్ అడ్వైజరు రమణమూర్తి గారు అని ఉన్నారు. ఆయన కాల్ చేశారు, అమ్మ మీరు వచ్చి తీసుకోవాలి అవార్డు అని చెప్పారు. కానీ నాకు ఏమీ కమ్యూనికేషన్ రాలేదు. 10 రోజులకు వచ్చింది, వారం రోజులకు వచ్చింది, 3 రోజులకు వచ్చింది ఉగాది, ఎవరు ఏమీ రాలేదు. ఇంత లోపల ఇక్కడ ఏమైందంటే ఇంకా 3-4 డేస్లో ఉగాది ఉందనంగా ఒక జ్యోతిష్కుడు వచ్చారు ఇక్కడికి. ఆయన నన్ను అడిగారమ్మా ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీకు ఉగాదికి అని అంటే, ఈ అనుభవం ఇంకా అంతకుముందున్న అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఏం లేవండి. నేను ఉన్నాయని అనుకోను. ఆ రోజు ఉంది అంటే వెళ్ళి చెయ్యాలి. ఉంది అన్నా ఉండకపోవచ్చు, లేదేమో అనుకుంటే ఉండొచ్చు, అట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పాను నేను. మీ ఇట్లా ఈ విషయం చెప్పాను, అవార్డు ఇస్తామని ఇయ్యని విషయం కూడా చెప్పాను, ఆయనకు కూడా చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నారంటే, ఈ ఏడాది కూడా మీకు రాదమ్మా, గురుబలం లేదు. అయ్యో స్వామి, ఆయన అంతకుముందు రవీంద్ర భారతిలో డైరెక్టర్ గారు ఉన్నారే శోభారాజు గారు,
మీకు ఈ హంస అవార్డు వద్దండి, మీకు పద్మశ్రీ వచ్చింది కదా, అది చాలా పెద్ద అవార్డు అండి. ఇది వచ్చిందంటే మీరు పిహెచ్డి చేసి మళ్ళీ 1వ తరగతిలో కూర్చున్నట్టు అవుతుందండి, తీసుకోవద్దు, నేనైతే తీసుకోనండి అన్నాను. అయ్యో నాకు ఇవ్వమని కాదండి, నేను లోపలికి వచ్చి కూర్చోమన్నారు, ఏదో ఒకటి మీరు పేపర్లు వచ్చాయి అవార్డు ఫలానా వాళ్ళకు వచ్చిందని చెప్పారు కాబట్టి నా అనుభవం నేను షేర్ చేసుకున్నాను, నాకు ఇవ్వమని కానే కాదు, ఊరికే మాట్లాడాను అంతే. అంటే ఏదైనానండి నేనైతే తీసుకోను అన్నారు. సరేనండి అని ఊరుకున్న. ప్రోగ్రాం అయింది, వచ్చేసా. ఈ జ్యోతిష్కుడు కూడా గురుబలం లేదండి, ఈ ఏడాది కూడా రాదు అని చెప్పారు. స్వామి నాకు రావాలని లేదండి, నేను ఊరికే మీరు అడిగారు కాబట్టి చెప్పాను అంటే అవునమ్మా, కానీ నేను చెప్తున్నాను గురుబలం లేదు మీకు ఈ ఏడాది, రాదు అని చెప్పారు. సరే అని ఆయన వెళ్ళిపోయారు. నేను అన్నమయ్యపురం గుడి దగ్గరికి వెళ్ళాను. నా అలవాటు ఏమంటే 8:30 దాకా నేను ఉంటే స్వామి వారి దగ్గర కొంచెం ధ్యానం చేసుకుని ఒక పాట ఏకాంత సేవలో పాడి వెళ్ళిపోతాను. అప్పట్లో ఇది 2013 అయితే నేను ధ్యానం చేసుకుంటుంటే నీకు గురుబలం లేదు అన్న మాట గుర్తొచ్చి బాధ కలిగింది. ఏంటి, నా గురువు అన్నమయ్య ఇక్కడే ఉన్నాడు, నా స్వామి వెంకటేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, నాకు గురుబలం లేదా స్వామి? నేను స్వామిని అడుగుతున్నాను మానసికంగా. సరే ధ్యానం చేసుకుని ఇంకా పాట ఒకటి పాడి ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 2 రోజుల తర్వాతనో ఏమో నేను బయటికి వెళ్తుంటే వీడు మా అసిస్టెంట్ రమణ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఫోన్ తీసుకొచ్చి అమ్మ కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫోన్లో ఉన్నారు, మాట్లాడతారంట మీతో అని ఇచ్చాడు. మాట్లాడితే కంగ్రాచులేషన్స్ అమ్మా, మీకు హంస అవార్డు ఇస్తున్నాము. నేను చాలా ప్లెజెంట్లీ షాక్డ్. ఏంటి మీరు నన్ను తీసుకోవద్దు అని చెప్పారు కదా, 1వ తరగతిలో కూర్చున్నట్టు అవుతుందన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అని అడగాలనిపించింది. కాకపోతే నేను స్వామి దగ్గర మెడిటేషన్ చేస్తూ నాకు గురుబలం లేదా స్వామి, నువ్వు ఉన్నావు స్వామి ఉన్నాడు కదా ఇక్కడ అని అనుకున్న మాట గుర్తొచ్చి సైలెంట్ అయిపోయాను తల్లి. తర్వాత నేను వాళ్ళు పిలిచినట్టుగా వెళ్ళడం, అవార్డు తీసుకోవడం, నాకు పద్మశ్రీ గౌరవాన్ని ఇచ్చింది, కానీ డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఈ హంస అవార్డులో 30,000 ఇచ్చారు. నేను ఫెస్టివల్కి ఖర్చు పెట్టాను అనుకోండి. అట్లాగా ఇప్పటికీ నాకు తెలియదు ఏం జరిగి నాకు అవార్డు వచ్చింది. ఆ 3 పేర్లు చెప్పారు కదా ఆయన, నాకు ఎట్లా వచ్చింది అనేది నాకు దైవ సాక్షిగా ఈ రోజుకి తెలియదు. అట్లా జరిగింది. అంటే స్వామి ఆర్తిపూరితంగా ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయ్యావో అప్పుడు తప్పనిసరిగా వాడు పలుకుతాడు, దైవత్వం పలుకుతుంది. లేదా దైవం పట్ల విశ్వాసం లేకుండా మంచితనంగా ఉన్న వాళ్ళకి యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది అనే విషయం చెప్పాలి. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి తల్లి, నేను చెప్పలేను ఎన్నంటే అన్ని ఉన్నాయి. కన్వర్టెడ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు అని. ఎవరికి రిజర్వేషన్ లేదు? కన్వర్టెడ్ పాస్టర్స్ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో, కన్వర్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ కింద వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళు వాటి అండర్ రారు అని మన హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు దానికి అగెయిన్స్ట్గా పోరాడుతున్నారు. సో అది ఎంతవరకు న్యాయం? వాళ్ళు కన్వర్ట్ అయ్యారు పాస్టర్స్, కన్వర్ట్ అయ్యాక మాకు రిజర్వేషన్స్ కావాలి అని అనడంలో ఎంతవరకు న్యాయం ఉంది అంటారు? నేను భావించేది ఏమంటే, ఎస్సీ ఎస్టీల గురించి మీరు అడుగుతుంటే ఒకవేళ వాళ్లను పురాతన కాలంలో
చాలా కష్టాలకు గురి చేసిన మాట వాస్తవం. వాళ్ళు అందరూ తాగే చెరువులో నీళ్లు తీసుకోకూడదు, నా ఎదురుగా చెప్పులు వేసుకొని నడవకూడదు, నువ్వు వేదం వినకూడదు అని ఆంక్షలు విధించిన విషయం వాస్తవం. నా అనుభవమే ఒకటి చెప్తాను. నేను మా పల్లెలో ఇక్కీరప్ప, ఆమె పేరేందిరా, ఇక్కీరప్ప అని ఒక ఆయన ఉన్నాడు. ఓబి కూతురు ఉంది. ఓబి కూతురుని ఇక్కీరప్పకి ఇచ్చారు. వాళ్ళిద్దరూ తత్వాలు చాలా బాగా పాడేవాళ్ళని. సూపులోనే సూపురు, వాళ్ళు సూపురే అని పాడతారు వాళ్ళు. ఈ చూపులోనే చూపు అంటే అంతర్దృష్టిని చూపులోనే చూపురో అని పాడుతున్నారు. నేను ఆ తత్వాలు వాళ్ళ పాడితే పుట్టమ్మ ఆమె పేరు ఇప్పుడు గుర్తొచ్చింది, పుట్టమ్మ ఎక్కీరప్ప. ఏక్తార్ తీసుకుని వాళ్ళని రమ్మని మా ఇంటి చావడ ఉంది, అక్కడ కూర్చోబెట్టి నేను చేరేసుకొని కూర్చున్నా. ఇలాగా వాళ్ళు దిన్నె మీద కూర్చోమంటే మేము కింద కూర్చుంటామని కింద కూర్చొని టంగ్ 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 అని ఏకతార వేసుకుంటూ పాడుతున్నారు. నేను వింటూ ఆనందిస్తున్నా. వెనక దారి ఉంది మాకు, మా ఇంటికి. ఆ దారి నుండి మా నాన్నమ్మ పెద్ద గొంతు ఇక్కడ పిలిచిందంటే మా విలేజ్ అంతా వినపడుతుంది అన్నమాట. అటువంటి హే మీరు వచ్చారా, ఆ పిల్ల చిన్నపిల్ల వచ్చి మిమ్మల్ని రమ్మంటే వచ్చి ఇంట్లో కూర్చోవడమేనా, నట్టింట్లో ఇట్లా లేచిపోండి అని తరిమేసింది. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పాట ఆపేసి ఇద్దరు లేచి బయటికి వెళ్ళిపోయారు. నేను చాలా దుఃఖపడ్డా, చాలా అంటే చాలా వాళ్ళు మా ఇంట్లోకి కూడా రాలేదు, బయట ఇట్లా చావడం ఉంటుంది అక్కడ కూర్చొని పాడుతున్నాను. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ హట్టు గుడిసె ఇట్లా చిన్నది, అప్పట్లో 77లో సంగతి మాట్లాడు వెళ్ళిపోయారు. నేను బట్టలు సర్దేసుకొని నా దగ్గర 40 రూపాయలు ఏమో ఉంటే 30 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళకి ఇచ్చి మీరు చాలా బాగా పాడినారు, నేను మళ్ళా వచ్చినప్పుడు మీకు మళ్ళీ కబురు పెడతాను, మా నాన్నమ్మ అన్నదానికి ఏమనుకోకండి అని ఇచ్చేసి 10 రూపాయలు నాకు పెట్టుకున్నాను. ఎందుకంటే తిరుపతికి వెళ్ళిపోవాలి, మా పల్లె నుండి 4 గంటలు ప్రయాణం. నేను సర్దుకుని బస్ ఎక్కి మా నాన్నమ్మ వెనకాల వస్తూనే ఉంది. నా దొరసాని పోద్దే నువ్వు ఉండవే అని అడుగుతూనే ఉంది. నువ్వు అట్లా చేయడం నాకు బాగా నచ్చలేదా నాన్నమ్మ, మేము అవ్వ అంటాము అక్కడ నాన్నమ్మని, అవ్వ నువ్వు అట్లా చేయడం మాకు నచ్చలేదు, నువ్వు అట్లా చేసి ఉండకూడదు అని నేను బస్ ఎక్కి తిరుపతి వెళ్ళిపోయాను. ఈ సంఘటన ఒకటి నాకు చాలా మనసులో హత్తుకుని, ఈ ఎందుకు వాళ్ళని అట్లా చిన్న చూపు చూడాలి. నాకు అన్నమాచార్య కీర్తనలు అర్థాలు ఎన్నో పాటలు రాశారు ఆయన, ఈ సమానత్వాన్ని చాటుతూ. ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఈతల ఆతడే హరి నెరిగినవాడు. ఎవరైతేనేంటి, ఎవరు తెలుసుకుంటే తత్వము వాళ్ళే గొప్పవాళ్ళు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు. గొప్పవాడెవరు అంటే సత్యం తెలుసుకునేవాడే తప్ప పుట్టి దురాచారాలన్నీ చేసి ఇంకా నేను గొప్పవాడిని చెప్పుకునేవాడు కాదు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని అనట్లేదు. పుట్టుకతో పుట్టిన మంచి సంస్కారంతో, మంచి నడవడికతో, మంచి ఆచారంతో, 10 మంది పట్ల ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, కొంతమంది మేము పుట్టుకతోనే గొప్పవాళ్ళము అని ఫీల్ అయ్యి ఇతరులను కించపరుస్తూ వాళ్ళను తక్కువగా చూడడం అనేది మంచిది కాదు అని అన్నమయ్య చాలా శ్రోత్రియ కుటుంబంలో పుట్టినవాడు అన్నమయ్య, అయినా కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన పాట పాడుకోవడం కాదు,
ఆయన చెప్పింది ఆచరణలో పెట్టితే అప్పుడు ఆయన పాటకు ఆయన పాఠాలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అనుకుంటున్నారు. నాకు అది కోర్టు ఏం చెప్పింది అనేది ఇప్పుడు కరెక్ట్గా తెలియదు. హైకోర్టు అమ్మా ఇప్పుడు చాలా మంది కన్వర్టెడ్ పాస్టర్స్ లాగా అవుతున్నారు. అంటే ఇప్పుడు మన తెలుగు హిందూ సనాతన ధర్మం నుండి హిందుత్వం నుండి పాస్టర్స్ అవుతున్నారు, కన్వర్టెడ్ పాస్టర్స్ అనేసి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కన్వర్టెడ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైకోర్టు ఒక తీర్పునిచ్చింది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మీకు ఉండవు అనేసి. కరెక్టే, అది ఏదైతే ఉందో అది కరెక్టే. కానీ అది మాకు ఉండాలి, మాకు కావాలి అని వీళ్ళు మళ్ళీ అగెయిన్స్ట్ గా జరగడం చేస్తున్నారనమాట. అంటే అగెయిన్స్ట్ గా మాట్లాడడం కానీ కన్వర్ట్ అయిపోయామని చెప్పిన తర్వాత ఇంకెందుకు అన్వయం అవుతుంది? అదే అది ఎంతవరకు న్యాయం? అది మీరన్నట్టుగా ఒకవేళ వాళ్ళు కన్వర్ట్ అయిపోయి కన్వర్ట్ కాకముందు ఎస్సీ ఎస్టీలకి ఇది వర్తిస్తుంది అని హైకోర్టు చెప్పి ఉంటే వాళ్ళు కన్వర్ట్ అయ్యి మాకు అది చెందాలి అనడం అంత సబబు కాదేమో అనుకుంటున్నాను. అదే అదే కానీ మేము ఈ కులస్థులం, మాకు ఆ మతం మీద నమ్మకం ఉంది అనే ఆలోచన చేస్తున్నారనుకోండి, అప్పుడు మనం బలవంత పెట్టి ఇందులో ఉండు అని ఎలా అనగలుగుతాం? అవును, మన లోపం ఏముంది అలా వెళ్ళిపోయారు వాళ్ళు అని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందేమో అమ్మా. వాళ్ళు ఏమిచ్చి ఆకర్షిస్తున్నారు, మనం ఏమి ఇవ్వకుండా వాళ్ళని పోగొట్టుకుంటున్నాము అని ఆలోచన చేయవలసిన సందర్భం కూడా ఉంది అని నేను భావిస్తున్నాను తల్లి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలమ్మ మనకున్న సింగర్స్ కానీ మళ్ళీ అది రిపీట్గా మళ్ళీ అవి పాడుకుంటూ స్టార్ట్ చేయాలి, ఈ జనరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అవి అనేసి మీరు అనుకుంటారా? అంటే ఇప్పుడు తక్కువైపోతుంది, నేను పాడిన పాటలు కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ ఇప్పుడు పాడడము, ఇప్పుడున్న జనరేషన్ సింగర్స్ కానీ అది పాడి మాకు వినిపించడం చాలా తక్కువైపోతుంది అని మీకు అనిపిస్తుందా? ఇదివరకు కన్నా చాలా చాలా ప్రచారం లేక వచ్చాయి తల్లి. చాలా మంది పాడుతున్నారు ఇప్పుడు ఇదివరకు మీద. పాడడం మాత్రమే కాదు, అందులోని అర్థం తెలుసుకుని అందులో ఏం సందేశం ఇచ్చాడో అది ఆచరించే దిశగా కూడా యూత్ వెళ్ళాలి అని నా సంకల్పము. చాలా ప్రచారం అయ్యాయి, మీరు గమనించలేదేమో. అన్నమాచార్య కీర్తనలు ఇదివరకు నేను అన్నమయ్య తిరుగాడిన స్థలంలో వెళ్ళి పాడదామంటేనే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారు అని అడిగారు నన్ను. అన్నమాచార్య ప్రాజెక్టు అని రాసి ఉండేవాళ్ళు మా వ్యాన్ మీద. ఎక్కడ కడుతున్నారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ పాటలు వద్దు, మాకు సినిమా పాటలు పాడి వినిపించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర నేను కొత్త సినిమాల్లో కొన్ని పాడి వినిపిస్తాను, మీకు నచ్చితే వినండి అని చెప్పి అదిగో కొండల్లో నెలకొన్న గోవిందాశ్రిత సిరిత నవ్వులవాడు చిన్నెక్క చాలా హరినామా ఇటువంటి పాటలు పాడేసేదాన్ని. వాళ్ళు చాలా బాగుందని చప్పట్లు కొట్టి విజిల్ వేసేవాళ్ళు. విజిల్ వేసి వినే పాటలు కాదు నాయన ఇవి అని చెప్పేదాన్ని. మళ్ళీ వాళ్ళు వింటూ ఇప్పుడు మీరు విన్న పాటలు సినిమా పాటలు అని చెప్పాను, ఊరికే చెప్పాను, ఇవి అన్నమాచార్య పాటలు, ఇక్కడ తిరిగిన అన్నమయ్య రాసిన పాటలు అని చెప్తే వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ సినిమా పాట అడిగేవాళ్ళు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అంటే, సుశీలమ్మ గారు ఒకసారి భక్తి టీవీలో చెప్తున్నారనమాట, నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు సంతోషపడ్డాను, కానీ నేను ఆమె నోటంట ఈ మాటలు విని చాలా సంతోషపడ్డాను. ఏమని చెప్పిందంటే, మీకు నచ్చిన సింగర్ ఎవరు అని అడిగితే బాలమురళీ కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చర్చిస్తూ శోభారాజుని పాడుతుందండి, యుఎస్లో పాడుతుంటే కిటకిటలాడిపోయారు హాల్లో, మేము వెళ్ళి కూర్చుందామంటే కూడా స్థలం లేదు, అట్లా వచ్చారు. మేము పాడిన పాటకైనా హీరో హీరోయిన్లు ఉంటారు, నటిస్తారు, అమ్మాయి పాటకు ఎవరు ఉండరు, కానీ ఇంత ప్రచారం అయ్యాయి పాటలు అని ఆవిడ మాట్లాడుతుంటే నేను ఏడ్చేసాను చూసి.
నాకు ఆ వీడియో ఇవ్వండర్రా అని ఆ ఛానల్ వాళ్ళని కోరి 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 ఊరుకుండిపోయాను. మరి ఏం చేశారు ఆ వీడియో. కానీ నేను 2 సందర్భాల్లో ఆవిడ ముందే ఈ మాట ప్రస్తావించాను. లాస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడంటే రవీంద్ర భారతిలో ఆమెకు సన్మానం చేశారు. సంజయ్ కిషోర్ అని ఒక కల్చరల్ ఆయన కళావేదిక సంఘం కళా సంఘం అను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. తద్వారా సుశీల గారికి సన్మానం చేశారు. ఆ సందర్భంగా నేను ఆమె మాట్లాడే ఒక ప్రోగ్రాం పెట్టారనమాట స్టేజ్ మీద. అప్పుడు చెప్పాను, అమ్మ మీరు ఇట్లా చెప్పారు భక్తి టీవీలో, నాకు పద్మశ్రీ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషపడ్డాను మీరు ఆ మాట అనడం అని చెప్పాను అనమాట. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటి తల్లి? ఇప్పుడున్న జనరేషన్ అన్నమాచార్య కీర్తనలు ఇంకా పాడుతున్నారు. అన్నమాచార్య కీర్తనలు అని అంటే నాకు పద్మశ్రీ నేను వచ్చినప్పుడు ఎందుకు సంతోషపడ్డానంటే, ఈ పాటలు పాడుకుని కళ్ళు మూసుకొని పాడితే పిచ్చిది శోభారాజు పాడుకుంటూ ఉంటుంది అంతే, దీని మూలాన ప్రయోజనం లేదనుకోకుండా ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేట్, కొన్ని బిరుదులు, ఈ మందిరం నేనే 90% డబ్బులు పెట్టి కట్టింది అయింది ఆ గుడి. తర్వాత ఇది ఈ భూమిని చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా నేను 14 సార్లు తిరిగి 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 తీసుకురావడం జరిగింది. ఇది ఒక కార్యం కోసం, ఒక కాజ్ కోసం నేను కష్టపడి చేయగలిగాను. ఇది నా శిష్యులకి ప్రశిష్యులకి కూడా ఒక మార్గదర్శకంగా, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆమెకు కూడా పద్మశ్రీ వచ్చింది, ఆమెకు కూడా చేసింది, డాక్టరేట్ వచ్చింది, ఆమె కూడా చేసింది, ఆమెకి ఇంత పేరులో ఉన్నారు, ఆమె అమెరికాకి వెళ్ళింది. దేవుడు తొలి రోజుల్లో కష్టపడ్డాను కానీ ఇప్పుడైతే భోజనానికి ఏం కష్టం లేదు తల్లి, ముప్పొద్దులా తింటున్నాను. కావాలని నేను అన్నం తగ్గించుకుని కొంచెం పడాలని ఉన్నాను తప్ప నాకు దేవుడు భోజనం తక్కువ చేయలేదు. బట్టలు బాగానే వేసుకుంటున్నాను. ఇంకా నాకు విచిత్రంగా ఒక ఇల్లు గిఫ్ట్ వచ్చింది స్వామి మూలాన. మీకు చెప్పనా ఆ సంగతి? చెప్పండి మేడం. ఈ ఆర్గానో అని ఒక కమ్యూనిటీ ఉంది. ఓకే. ఆ కమ్యూనిటీ నుండి నాగేష్ అన్నమాట చీఫ్ ఆర్కిటెక్ట్ అబ్బాయి వచ్చాడు. మీరు వచ్చి అక్కడ నివసించాలి అంటే నాకు అఫోర్డబిలిటీ లేదు, అంత డబ్బులు లేవు, నేను ఇల్లు కొని అక్కడ ఉండే అంత. అప్పట్లో 1.5 crores ఎంతో చెప్పాడు ఇల్లు. నా దగ్గర లేదు అంటే మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు అక్క అన్నాడు. అయితే ఎందుకు ఇస్తున్నావు, ఇంకోడు వాడి కూడా రాజా అని ఉన్నాడు అనమాట, అప్పట్లో తనతో కలిసి పనిచేసేవాడు. వాడైతే నాకు గిఫ్ట్లు ఇస్తుంటాడు, సరే ఒప్పుకుంటాను, నేను ఇస్తుంటాను. ఇంత పెద్ద గిఫ్ట్ ఊరికనే తీసుకోవడం అనేది నాకు మనసు సంకోచంగా ఉంది. నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నేను యాక్సెప్ట్ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాను. అవును లెక్క వాడికే సెంటిమెంట్స్ ఉంటాయి, నాకు ఉండవు అన్నాడు. ఈ సెంటిమెంట్స్ నాకు అనవసరం, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పు, నేను వస్తా, లేకపోతే నాకు వద్దు నాయన అని చెప్పాను. నేను ఇవ్వడం లేదు, నేచర్ మీరు చేసిన సేవకి సంతోషపడి నేచరే ఇస్తుంది మీకు అని నేను ఆలోచన చేస్తాను అని చెప్పాను. మళ్ళీ లెటర్ తెచ్చిచ్చాడు ఒకటి, మీరు అక్కడ వచ్చి నివసించాలి, మీ సేవకు మేము ఆనందపడి ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాము అని. అప్పుడు నేను మా గురువులను అడుగుదామంటే అందరూ పరమపదాన్ని అందుకున్నారు. చిన్నజీయర్ స్వామి ఉన్నారు, ఆయన నాకు గురువే. ఆయన ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి ఇది కరెక్టా అని వెళ్ళాను. వెళ్తే కింద రామాలయం దర్శనం చేసుకున్నాను. పైకి వెళ్తే చాలామంది ఉన్నారు ఆలయం పైన, స్వామి ప్రవచనాలు చేస్తున్నారు. నన్ను చూడలేదు, మరి జనాలు అందరూ ఉన్నారని వెనక చేరేసుకొని కూర్చున్నాను. మరి ఎప్పుడు
గమనించారో ఏమో, ఒక పాట పాడతారమ్మా, శోభారాజు గారు వచ్చారు మంచిది అని ఏదో చెప్పి పాడమన్నారు. భాగ్యం స్వామి అని పాడాను. రాముల వారి దర్శనం చేసుకున్నాను కాబట్టి రాముల వారి మీద పాడాను. ఆయన ఒక చీర ప్రసాదాలు దొప్పలలో పెట్టి నాకు ఒక ట్రే తెచ్చి ఇచ్చారనమాట. ఇంత లోపల నేనేం ఆలోచన చేశానంటే, స్వామి అది అకేషన్ ఏమంటే ఆండాళ్ పెళ్ళి ప్రీ వెడ్డింగ్ సెరమనీ అనమాట. రేపు పెళ్ళి అనగా ఈరోజు ఏదో చేస్తున్నారు వాళ్ళు. నేను ఆండాళ్ళ మీదనో లేదా ఆళ్వార్ల మీదనో పాడకుండా రాముల వారి మీద పాడానే, నేను ఆళ్వార్ల మీద ఒకటి పాడింటే బాగుండు అనుకుంటున్నాను. నేను స్వామిని అడిగాను, స్వామి ఇంకో పాట పాడొచ్చా? తప్పకుండాను, మేము ఇంకో చీర సిద్ధం చేసుకుంటామని అంటే సరదాగా అన్నారు. అంటే స్వామి నాకు చీర వద్దండి, మీరు 10 నిమిషాలు మాట్లాడితే చాలు స్వామి, నాకు అదే మహాభాగ్యం. అంటే ఆయన ప్రోగ్రాం అయిపోయాక కుటీరానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు. నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు అన్నారు. మంచి పని ఏమో కానీ ఊరికే తీసుకోవాలంటే నాకు సెన్సిటివ్గా ఉంది స్వామి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఇస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు? శ్రీమన్నారాయణుడు ఇస్తున్నాడు అనుకోవాలి. ఆ మాట నిజమైతే మీరు వచ్చేస్తే తీసుకుంటాను స్వామి అని, అంతే. స్వామి వాజ్ సో కైండ్. ఆయన ముహూర్తం పెట్టి 2018లో ఫిబ్రవరి 22 పెట్టి ఆయన వచ్చారు. వచ్చి ఆవు దూడని లోపలికి పంపించి మా ధాన్యాలు అన్ని రూముల్లో చల్లి మా ఇద్దరి చేతిలో కీస్ పెట్టారు. సుదర్శన హోమం జరిగింది, చేయించారు వాళ్ళ శిష్యులు వచ్చి. అంతా ఆయన ప్రవచనం చేశారు. నేను ఒక కీర్తన పాడాను, స్వామి మీదే పాడాను. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజు వీళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. ఒక పెద్ద గద్ద పామును పట్టుకుని ఇంటి పైన 45 నిమిషాల పైన తిరిగింది అని. నేను చూడలేదు, నేను హోమంలో కూర్చున్నాను. ఎవరైనా వీడియో తీసారా అది అంటే ఎవరిని 2-3 అడిగాను. నా దగ్గర లేదని. ఒకడు వాడు రాజా తమ్ముడు, అక్క నేను వీడియో తీయాలనే అనుకోలేదు, మరి ఎట్లా చిన్న రికార్డ్ అయ్యి ఉంది నా దీంట్లో, నీకు ఇస్తాను అన్నాడు. ఈరాన్ని అది తీసి నేను జిఆర్ స్వామికి పంపాను. స్వామి ఇట్లా దీనికి అర్థం ఏంటి అని. ప్రజెన్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మాకు చాలా సంతోషమైంది, అక్కడ ఉన్నంతసేపు ప్లెజెంట్గా ఉండింది, మాకు ఆనందమైపోయింది. వాళ్ళ శిష్యులు ఇంకో ప్రోగ్రాం ఉందని తీసుకెళ్తే తప్ప ఆయన అక్కడి నుంచి వెళ్ళలే. అంత జరిగింది తల్లి. ఇలాగా మరి అన్నమాచార్య కీర్తనలు తక్కువైపోలే, వాటి ప్రభావం కూడా తక్కువైంది కాదు. నేను లిటరల్గా మా ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంటే ఆయనను రమ్మని రిజైన్ చేసేసి వచ్చారు. ఆయన స్వామి సత్యసాయిబాబా అడిగి ఇచ్చేసేసారు రిజైన్. ఇందులో దీనికే సహకరిస్తున్నారు. మరి ఏంటి నాకెట్లా జరిగింది లైఫ్ ఇంత దూరం అనంటే కేవలం అన్నమాచార్య కీర్తనలు, కేవలం స్వామి అనుగ్రహము అని నేను మనస వాచ కర్మణ నమ్ముతున్నాను తల్లి. స్వామి అనుగ్రహం ఉంటుంది తప్పకుండా. అది మనస వాచ కర్మణ సేవ చేసినప్పుడు తప్పకుండా అనుగ్రహం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. చాలామంది పాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు పోలిస్తే ఇప్పుడు పిల్లలు కూడా పాడుతున్నారు. కానీ పాడడం ముఖ్యం కాదు, ప్రైజ్ రావాలి అని పాడడం ముఖ్యం కాదు, టీవీలో పాడాలి అని ముఖ్యం కాదు. టీవీలో పాడవచ్చు కాకపోతే పాడుతున్నప్పుడు ఆత్మానుసంధానం చేసుకుని స్వామిని అనుభూతి చేసుకుంటూ పాడడం, అనుభవిస్తూ పాడడం, అందులో సందేశాన్ని అనుభవిస్తూ పాడడం చాలా ముఖ్యం. ఇది
గాయని గాయకులందరూ గమనింతురుగాక అని ప్రార్థిస్తున్నాను. నమస్తే అమ్మ, ధన్యవాదాలు. ఇంతసేపు మాకు టైం ఇచ్చారు ట్రీ మీడియాకి. మీ టైం ఒక ఇంటర్వ్యూ ద్వారా మా వ్యూవర్స్ అందరికీ ఈ సందేశం, అన్నమాచార్యుల సంకీర్తనలు ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు కూడా అవి ఎంత నిలబడి మన సాంప్రదాయాన్ని చూపిస్తున్నాయి, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మా ప్రేక్షకులకి చూపించారు, వినిపించారు కొన్ని ఎగ్జాంపుల్స్ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సంతోషం తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మ.